ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం. శుభమస్తు కార్యక్రమంలో గ్రహఫల మంచానికి స్వాగతం. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే రోజు 12 రాశుల వారికి నేటి అదృష్ట సంఖ్య, ఏ దిక్కు ప్రయాణాలు శుభ ఫలితాన్ని కలిగిస్తాయి, రంగుల యొక్క ప్రాధాన్యత, ఈరోజు లక్ష్మీవారం లేదా గురువారం, బృహస్పతి యొక్క పరిపాలన పూర్తిగా ఉంటుంది. బృహస్పతి ప్రస్తుతం మకర క్షేత్రంలో నీచ స్థితిలో ఉన్నందువల్ల శ్రీ దక్షిణామూర్తి యొక్క ఆరాధన, పూజాతి అభిషేకాది కార్యక్రమాలు దోష నివృత్తికి దోహదపడతాయి. మరి 12 రాశుల వారు గురువారం సందర్భంగా శ్రీ దక్షిణామూర్తిని విపత్కర పరిస్థితులు దూరం చేసుకోవటానికి ఎటువంటి ప్రక్రియలతో పూజించాలి అనేటువంటి అంశంతో పాటు ముఖ్యంగా 12 రాశుల వారు ఈరోజు చేపట్టవలసినటువంటి కార్యక్రమాలు ఏమిటో కూడా పరిశీలిద్దాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ సార్వరినామ సంవత్సరం వైశాఖ మాసం, ఉత్తరాయణం, వసంత ఋతువు. ఈరోజు వైశాఖ బహుళ చతుర్దశి, పునఃప్రయత్నాలకి అనుకూలం, సామాన్య కార్యక్రమాలకి అనుకూలం. ఈరోజు వారం లక్ష్మీవారం లేదా గురువారం. ఈరోజు చేపట్టేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు, పుణ్య కార్యక్రమాలు, బృహస్పతి జపం, పసుపు వస్త్రదానం, శనగల దానం, శ్రీ దక్షిణామూర్తికి చేసేటువంటి పూజాది అభిషేకాది కార్యక్రమాలు, గోసేవ, అన్నదానం, వస్త్రదానం ఇత్యాది కార్యక్రమాలన్నీ బృహస్పతి నీచ స్థితి ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసి ప్రశాంతతను పెంచుతాయి. ఈరోజు నక్షత్రం భరణి నక్షత్రం. ఈ భరణి నక్షత్రం అధిపతి యముడు కాబట్టి భరణి నక్షత్రంలో చేపట్టేటువంటి కార్యక్రమాల విషయంలో జాగ్రత్తలు వహించాలి. ఈ భరణి నక్షత్రంలో ఈరోజు పుట్టేటువంటి వారికి శుక్ర మహాదశుడి ప్రారంభమవుతుంది. ప్రస్తుతం శుక్రుడి యొక్క స్థితి వృషభ క్షేత్ర స్థితి, స్వక్షేత్ర స్థితి రవి బుధులతోటి అవుతుంది. ఇది అనుకూలతని ప్రతికూలతని కూడా కలిగిస్తుంది. ప్రతికూలత దోష నివృత్తికి శ్రీ మహాలక్ష్మీదేవికి చేసేటువంటి పూజాది అభిషేకాది కార్యక్రమాలు, శ్రీ సూక్త పారాయణ, శ్రీ మహాలక్ష్మి అష్టోత్తర పఠనం వంటి ప్రక్రియలు ఉపకరిస్తాయి, ఉపశమనాన్ని కలిగిస్తాయి. ఇప్పుడు గ్రహాల యొక్క స్థితిగతులను కనుక పరిశీలించినట్లయితే రాహు యొక్క స్థితి మిథున క్షేత్రంలో, కేతు యొక్క స్థితి ధనస్సు క్షేత్రంలో, శని బృహస్పతుల యొక్క స్థితి మకర క్షేత్రంలో, ఇక్కడ బృహస్పతికి నీచ స్థితి, శనికి స్వక్షేత్ర స్థితి, మేషక్షేత్రంలో చంద్రుడి యొక్క స్థితి, రవి బుధ శుక్రుడి యొక్క స్థితి వృషభ క్షేత్రంలో, ఇక్కడ రవికి శత్రుక్షేత్రం, శుక్రుడికి మిత్రక్షేత్రం. ఇది ఈ రోజునటువంటి గ్రహస్థితి. ఈ గ్రహాలన్నీ కూడా రాహుకేతువుల మధ్యలో ఉండటం వల్ల వ్యాధుల విషయంలో జాగ్రత్తలు వహించాలి. ఇప్పుడు గ్రహాల యొక్క స్థితిగతుల రీత్యా 12 రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్లయితే స్థిరాస్తి వ్యవహారాల్లో సానుకూల పరిస్థితులు గట్టి ప్రయత్నాల ద్వారా లభిస్తాయి. చేపట్టినటువంటి కార్యక్రమాలపై ఆసక్తి పెరుగుతుంది. ఆర్థిక విధి విధానాలు కూడా మెల్లమెల్లగా కలిసి వస్తాయి. ఆందోళనకర పరిస్థితుల్ని క్రమక్రమంగా నియంత్రించగలుగుతారు. గతంలో కన్నా మెరుగైనటువంటి వాతావరణం గృహపరంగా బలాన్ని పెంపొందింపచేస్తుంది. ఆరోగ్య విషయంలో కూడా మంచి మార్పులు ప్రారంభమవుతాయి. నూతన బాధ్యతలు, తద్వారా ఆశించినటువంటి ప్రయోజనాలు వ్యాపార రంగం వారికి క్రమక్రమంగా లభిస్తాయి. స్థిరాస్తి వారికి ఆందోళన ఆర్థికంగా ఉన్నప్పటికీ స్థిరమైనటువంటి నిర్ణయాల ద్వారా చేపట్టినటువంటి కార్యక్రమాలపై ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింపచేసుకోగలుగుతారు. విద్యార్థులకి సూక్ష్మత తగ్గుతుంది. గట్టి ప్రయత్నాలు తప్పనిసరి. సమర్థతతో కూడినటువంటి కార్యాచరణ వైద్య వృత్తి వారు కొనసాగించగలుగుతారు. ఆర్థిక ఆందోళన మాత్రం ఉంటుంది. చేపట్టినటువంటి కార్యక్రమాలు న్యాయవాద వృత్తి వారికి మెల్లమెల్లగా కలిసి వస్తాయి. వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో శత్రుభీతి ఉన్నప్పటికీ క్రమక్రమంగా అధిగమించగలుగుతారు. సినీ రంగం వారికి ఆందోళన ఆర్థికంగా కొనసాగుతుంది. విభేదాలు కూడా కొనసాగుతాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 3. ఈరోజు మేషరాశి వారు పసుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా ప్రతికూల ప్రభావాన్ని ఎదుర్కోగలుగుతారు. ఈశాన్య దిక్కు ప్రయాణాలు శుభ ప్రయత్నాల్లో విజయాల్ని కలిగిస్తాయి. గురువారం సందర్భంగా ఈరోజు మేషరాశి వారు శ్రీ దక్షిణామూర్తిని చామంతులతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా మందత్వం తొలగుతుంది. ఆలోచన సంపత్తి పెరుగుతుంది. తద్వారా విజయాలు ప్రాప్తిస్తాయి. ఉద్యోగ ప్రయత్నాలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్లయితే ఉద్యోగ వ్యవహారాల్లో సమర్థత పెరుగుతుంది, ఏకాగ్రత పెరుగుతుంది. కార్యక్రమాలను వేగవంతంగా పూర్తి చేయాలనేటువంటి తపన కూడా పెరుగుతుంది. సానుకూల పరిస్థితులు గృహపరంగా కలిసి వస్తాయి. వ్యవహారాల్లో చుక్కెదురు పరిస్థితుల్ని క్రమక్రమంగా అధిగమించగలుగుతారు. ఇంపైన వార్తలు వింటారు.
చేపట్టినటువంటి కార్యక్రమాలపై ఆసక్తి పెరుగుతుంది. విద్యార్థులకి ఏకాగ్రత పెరుగుతుంది. ఆగిపోయినటువంటి కార్యక్రమాలు విద్యాపరంగా మళ్ళీ ప్రారంభించగలుగుతారు. క్రమశిక్షణతో కూడినటువంటి నిర్ణయాలు స్థిరాస్తి రంగం వారికి లాభిస్తాయి. ఆర్థిక ఆందోళన తగ్గుతుంది. సినీ రంగం వారికి కూడా మంచి అవకాశాలు లభిస్తాయి. పునఃప్రయత్నాలు వైద్య వృత్తి వారికి లాభిస్తాయి. న్యాయపాత వృత్తి వారికి ప్రతికూల ప్రభావం తగ్గుతుంది. మహిళలకు గృహోపయోగ కార్యక్రమాల్లో చాకచక్యం పెరుగుతుంది. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 2. ఈరోజు వృషభ రాశి వారు ఎరుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా ధైర్యంతో కూడిన కార్యక్రమాల ద్వారా విజయాలు ప్రాప్తిస్తాయి. తూర్పు దిక్కు ప్రయాణాలు ఈరోజు మీకు అత్యంత అనుకూలం. గురువారం సందర్భంగా ఈరోజు వృషభ రాశి వారు శ్రీ దక్షిణామూర్తిని సంపెంగలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా శుభ ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఆందోళన తగ్గుతుంది. విద్యా ప్రయత్నాలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు మిథున రాశి వారిని పరిశీలించినట్లయితే ఆందోళన ఉన్నప్పటికీ ఆర్థిక విషయాలు క్రమక్రమంగా కలిసి వస్తాయి. స్థిరమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంటుంది. తత్తరపాటు సంఘటనలు ఆర్థికంగా ఉన్నప్పటికీ, అధిక ఒత్తిళ్లు ఉన్నప్పటికీ క్రమక్రమంగా అధిగమించగలుగుతారు. ఓర్పు సహనం తప్పనిసరి. ప్రయాణాల విషయంలో చిరు సమస్యలు తలెత్తుతాయి. ఆకస్మిక ప్రతికూల ప్రభావం శత్రువుల ద్వారా ఏర్పడుతుంది. మెరుగైనటువంటి అవకాశాలకి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో విఘ్నాల్ని కూడా చవిచూస్తారు. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. పిల్లల విషయంలో శ్రద్ధ మహిళలకు తప్పనిసరి. ఆరోగ్య విషయంలో కూడా శ్రద్ధ తప్పనిసరి. ఆరోగ్య ఖర్చులు పెరుగుతాయి. విస్మయాలు వృత్తిపరంగా సాఫ్ట్వేర్ రంగం వారికి చోటు చేసుకుంటాయి. క్రమశిక్షణ విద్యార్థులకి లోపిస్తుంది. ఆందోళనకర పరిస్థితులు పెరుగుతాయి. వేగవంతమైనటువంటి నిర్ణయాలు వ్యాపార రంగం వారికి ఆర్థికంగా పనికిరావు. సినీ రంగం వారికి ప్రతిబంధకాలు కొనసాగుతాయి. పని ఒత్తిడి ఉన్నప్పటికీ ఆర్థిక విషయాల్లో ప్రతిష్టంభన కొనసాగుతుంది. సామర్థ్యం కళారంగం వారు ఆశించినటువంటి విధంగా ప్రదర్శించలేకపోతారు. సమర్థత లేమి కారణంగా ఏర్పడినటువంటి ప్రతికూల ప్రభావం ఆర్థికంగా విస్మయాల్ని కలిగిస్తుంది. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 3. ఈరోజు మిథున రాశి వారు పసుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా ప్రతికూల ప్రభావాన్ని ఎదుర్కోగలుగుతారు. ఈశాన్య దిక్కు ప్రయాణాలు ప్రమాదాలను దూరం చేస్తాయి. గురువారం సందర్భంగా ఈరోజు మిథున రాశి వారు శ్రీ దక్షిణామూర్తిని చామంతులతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా అవమానకర సంఘటనలు దూరం అవుతాయి. ఆర్థిక విజయాలకే చేపట్టేటువంటి కార్యక్రమాల్లో విఘ్నాలు, జాప్యాలు వంటివి తొలగిపోతాయి. ఆరోగ్య పరీక్షలు ఈరోజు మీకు మేలును కలిగిస్తాయి. ఈరోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్లయితే సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. స్థిరమైనటువంటి నిర్ణయాల ద్వారా సమస్యలు వేగవంతంగా పరిష్కరించుకునేటువంటి మార్గాలు అన్వేషించగలుగుతారు. గృహ విషయాలు అనుకూలిస్తాయి. చేపట్టినటువంటి కార్యక్రమాలపై ఆసక్తి పెరుగుతుంది. ఇంపైనటువంటి వార్తలు వింటారు. విదేశీ సంబంధిత సంభాషణలు రుచిస్తాయి. శత్రువులు మిత్రులు అవుతారు. ఆర్థిక ఆందోళన తగ్గుతుంది. ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. ఆరోగ్య పరిస్థితి కూడా మెరుగవుతుంది. కార్యక్రమాలు వేగవంతంగా పారిశ్రామిక రంగం వారు చేపట్టగలుగుతారు. నూతన ప్రణాళికలు అమలు చేసేటువంటి ప్రక్రియలు వ్యాపార రంగం వారికి ఆర్థికంగా కలిసి వస్తాయి. విద్యార్థులకి అనుకూల పరిస్థితులు విద్యాపరంగా బలాన్ని పెంచుతాయి. మహిళలకు గృహోపయోగ కార్యక్రమాల్లో గుర్తింపు లభిస్తుంది. పెట్టుబడులు పారిశ్రామిక రంగం వారికి కలిసి వస్తాయి. ఆందోళన స్థిరాస్తి రంగం వారికి ఆర్థికంగా తగ్గుతుంది. న్యాయవాద వృత్తి వారికి వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో గుర్తింపు లభిస్తుంది. కార్యక్రమాలు వేగవంతంగా వైద్య వృత్తి వారు కొనసాగించగలుగుతారు. వ్యవసాయ రంగం వారికి అత్యంత అనుకూలం. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 3. ఈరోజు కర్కాటక రాశి వారు పసుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా ప్రతిభ గుర్తింపబడుతుంది. ఈశాన్య దిక్కు ప్రయాణాలు ప్రమాదాన్ని దూరం చేస్తాయి. ప్రతికూల ప్రభావాన్ని దూరం చేస్తాయి. గురువారం సందర్భంగా ఈరోజు కర్కాటక రాశి వారు శ్రీ దక్షిణామూర్తిని గులాబీలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా మానసిక భీతి పోతుంది. శత్రు భీతి పోతుంది. చేపట్టినటువంటి కార్యక్రమాల్లో కార్యసిద్ధిని పెంపొందింప చేసుకోగలుగుతారు. ఆర్థిక లావాదేవీలు, సంభాషణలు, ప్రక్రియలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు సింహరాశి వారిని పరిశీలించినట్లయితే ప్రతిబంధకాలు ఆర్థికంగా తొలగిపోతాయి. మానసిక సంతోషం పెరుగుతుంది. చేపట్టినటువంటి కార్యక్రమాలపై ఆసక్తి పెరుగుతుంది. శత్రుభీతి ఉన్నప్పటికీ సమర్థతతో ఎదుర్కోగలుగుతారు. కోర్టు సంబంధిత వ్యవహారాల్లో విజయాలు సాధించగలుగుతారు. క్రమశిక్షణ పెరుగుతుంది. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఆర్థిక బలం పెరుగుతుంది. ఆరోగ్య రక్షణ చేకూరుతుంది.
కార్యక్రమాల్లో వేగం పారిశ్రామిక రంగం వారికి పెరుగుతుంది. తెలివైనటువంటి నిర్ణయాల ద్వారా సమస్యలను అధిగమించగలుగుతారు. వ్యాపార రంగం వారికి ఆర్థిక ప్రణాళికలు అమలు చేసేటువంటి శక్తి సామర్థ్యాలు లభిస్తాయి. కుటుంబ బాధ్యతలు పెరిగినప్పటికీ మహిళలకు ఓర్పు సహనంతో కూడినటువంటి నిర్ణయాలు కలిసి వస్తాయి. ఆనందకర పరిస్థితుల్ని ఆహ్వానించగలుగుతారు. శుభ ప్రయత్నాలు కూడా లాభిస్తాయి. విద్యార్థులకి సూక్ష్మత పెరుగుతుంది. విద్యా అవకాశాలు చేజిక్కించుకునేటువంటి చాకచక్యం పెంపొందింప చేసుకోగలుగుతారు. ఆర్థిక విధి విధానాలు సాఫ్ట్వేర్ రంగం వారికి లాభిస్తాయి. వైద్య వృత్తి వారికి ప్రోత్సాహం లభిస్తుంది. ఆర్థిక అనుకూల పరిస్థితులు వ్యవసాయ రంగం వారికి కూడా ఆనందాన్ని కలిగిస్తాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 6. ఈరోజు సింహరాశి వారు తెలుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా ప్రశాంతత పెరుగుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు అత్యంత అనుకూలం. గురువారం సందర్భంగా ఈరోజు సింహరాశి వారు శ్రీ దక్షిణామూర్తిని కనకాంబరాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా శత్రువులపై విజృంభించగలుగుతారు. చేపట్టినటువంటి కార్యక్రమాల్లో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. కోర్టు సంబంధిత వ్యవహారాలు, ప్రక్రియలు, సంభాషణలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు కన్యారాశి వారిని పరిశీలించినట్లయితే మానసిక వేదనలు తగ్గుతాయి. చేపట్టినటువంటి కార్యక్రమాలపై ఏకాగ్రత పెరుగుతుంది. పిల్లల విషయంలో అభివృద్ధి చేకూరుతుంది. సంశయాత్మక నిర్ణయాలు ద్వారా ఏర్పడినటువంటి సమస్యలు పరిష్కరించుకోగలుగుతారు. వేగవంతమైనటువంటి కార్యక్రమ నిర్వహణ గృహపరంగా మహిళలకు అనుకూలతను పెంచుతుంది. ఆగిపోయినటువంటి కార్యక్రమాలు పునఃప్రారంభించేటువంటి అవకాశాలు దక్కుతాయి. ఆరోగ్యం పర్వాలేదు. సానుకూల పరిస్థితులు సినీ రంగం వారికి మెల్లమెల్లగా లభిస్తాయి. మెరుగైనటువంటి అవకాశాలు మహిళలు గృహపరంగా పెంపొందింప చేసుకోగలుగుతారు. స్తబ్దత తొలగుతుంది. చేపట్టినటువంటి కార్యక్రమాల్లో కార్యసిద్ధి ఆశాజనకమైనటువంటి వాతావరణాన్ని కలిగిస్తుంది. ప్రతిబంధకాలు వైద్య వృత్తి వారికి తొలగిపోతాయి. సాఫ్ట్వేర్ రంగం వారికి ఉన్నత అవకాశాలకే చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఊరట కలిగిస్తుంది. వేగవంతమైనటువంటి నిర్ణయాలు స్థిరాస్తి రంగం వారు తీసుకోలేకపోయినప్పటికీ ఆర్థిక విషయాల్లో ఆశాజనకమైనటువంటి వాతావరణం కొనసాగుతుంది. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 5. ఈరోజు కన్యారాశి వారు ఆకుపచ్చ రంగు దుస్తులు ధరించడం ద్వారా ప్రతికూల ప్రభావాన్ని ఎదుర్కోగలుగుతారు. తూర్పు దిక్కు ప్రయాణాలు ఈరోజు మీకు ప్రమాదాన్ని దూరం చేస్తాయి. వ్యాపార ఒప్పందాలు ఈరోజు మీకు అనుకూలం. గురువారం సందర్భంగా ఈరోజు కన్యారాశి వారు శ్రీ దక్షిణామూర్తిని తెల్ల చామంతులతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా సమస్యలు గృహపరంగా పరిష్కరింపబడతాయి. ఆర్థిక వృద్ధి చేకూరుతుంది. ఈరోజు తులారాశి వారిని పరిశీలించినట్లయితే పిల్లల విషయంలో శ్రద్ధ తప్పనిసరి. నూతన సమస్యలు పిల్లల ద్వారా వెలుగులోకి వస్తాయి. సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. అయినప్పటికీ ఆందోళన కొనసాగుతుంది. ఉద్యోగ వ్యవహారాల్లో ప్రతిష్టంభన కొనసాగుతుంది. నిర్ణయాలు త్వరితగతిని తీసుకోలేకపోతారు. మానసిక రుగ్మతలు పెరుగుతాయి. ఆందోళనకర పరిస్థితులు పారిశ్రామిక రంగం వారికి మొదట ప్రతికూలత, తర్వాత అనుకూలతని కలిగిస్తాయి. వ్యాపార రంగం వారికి వ్యాపార ఒప్పందాల ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూల ప్రభావం ప్రబలమవుతుంది. విద్యార్థులకి గట్టి కృషి తప్పనిసరి. ఆందోళనకర పరిస్థితులు ఆకస్మికం. నూతన బాధ్యతలు మహిళలకు గృహపరంగా పెరుగుతాయి. అనిశ్చిత పరిస్థితులు స్థిరాస్తి రంగం వారికి కొనసాగుతాయి. ఒప్పందాల విషయంలో ఏర్పడినటువంటి విభేదాలు సినీ రంగం వారికి కొనసాగుతాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 3. ఈరోజు తులారాశి వారు పసుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా ప్రతికూల ప్రభావాన్ని ఎదుర్కోగలుగుతారు. ఈశాన్య దిక్కు ప్రయాణాలు విభేదాలను దూరం చేస్తాయి. గురువారం సందర్భంగా ఈరోజు తులారాశి వారు శ్రీ దక్షిణామూర్తిని మల్లెలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా విపత్కర పరిస్థితులు కనుమరుగవుతాయి. ఆర్థిక ఆందోళనకర పరిస్థితులు నియంత్రించగలుగుతారు. ఆరోగ్య పరీక్షలు ఈరోజు మీకు మేలును కలిగిస్తాయి. ఈరోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్లయితే అవమానకర సంఘటనలు ఉన్నప్పటికీ నెట్టుకు రాగలుగుతారు. పిల్లల విషయంలో శ్రద్ధ తప్పనిసరి. స్థిరమైనటువంటి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. ఉద్యోగ ప్రగతి కొనసాగుతుంది. అభద్రతా భావం పోతుంది. స్థిరమైనటువంటి నిర్ణయాల ద్వారా కార్యసిద్ధిని పెంపొందింప చేసుకోగలుగుతారు. వ్యాపార ఒప్పందాలు వ్యాపార రంగం వారికి కలిసి వస్తాయి. పెట్టుబడుల విషయంలో ఆశాజనకమైనటువంటి వాతావరణం కొనసాగుతుంది. నూతన ఒప్పందాల ద్వారా పారిశ్రామిక రంగం వారికి కూడా మెరుగైనటువంటి అవకాశాలు దక్కుతాయి. ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింపజేసేటువంటి ప్రక్రియలు మహిళలకు గృహపరంగా కలిసి వస్తాయి. శుభ ప్రయత్నాల్లో ఆనందకర పరిస్థితులు ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింపజేస్తాయి. గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు వైద్య వృత్తి వారికి ఆనందాన్ని కలిగిస్తాయి. నూతన ఒప్పందాలు స్థిరాస్తి రంగం వారికి ఆర్థిక వృద్ధిని కలిగిస్తాయి. చేపట్టినటువంటి కార్యక్రమాలపై సానుకూల పరిస్థితులు న్యాయవాద వృత్తి వారికి కొనసాగుతాయి.
ఈరోజు మీ అదృష్ట సంఖ్య 3. ఈరోజు వృశ్చిక రాశి వారు పసుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా శుభ ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఈశాన్య దిక్కు ప్రయాణాలు ఈరోజు మీకు అత్యంత అనుకూలం. గురువారం సందర్భంగా ఈరోజు వృశ్చిక రాశి వారు శ్రీ దక్షిణామూర్తిని బిల్వదళాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా మెరుగైనటువంటి అవకాశాలు ఆర్థికంగా పెంపొందింప చేసుకోగలుగుతారు. అవమానకర సంఘటనలు దూరమవుతాయి. వ్యాపార ఒప్పందాలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు ధనుసు రాశి వారిని పరిశీలించినట్లయితే ఆందోళనకర పరిస్థితులు ఆర్థికంగా తగ్గుతాయి. స్థిరమైనటువంటి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. మానసిక వేదనలు తగ్గుతాయి. ధైర్యం పెరుగుతుంది. చేపట్టినటువంటి కార్యక్రమాల్లో భీతిని దూరం చేసుకోగలుగుతారు. గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు గృహపరంగా మహిళలకు ఆశాజనకమైనటువంటి వాతావరణాన్ని కలిగిస్తాయి. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ప్రతిబంధకాలు ఒక్కొక్కటిగా పరిష్కరించుకోగలుగుతారు. పెట్టుబడుల విషయంలో ఏర్పడినటువంటి మనస్పర్ధలు వ్యాపారంగా వారికి తగ్గుతాయి. ఐక్యత పెరుగుతుంది. సామూహిక విజయాల్లో ఆనందకర సంఘటనలు చోటు చేసుకుంటాయి. విద్యాపరమైనటువంటి విషయాలు విద్యార్థులకు ఉపకరిస్తాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం క్రీడారంగం వారు కొనసాగించగలుగుతారు. గుర్తింపు పొందగలుగుతారు. ప్రణాళికలు అమలు చేసేటువంటి శక్తి సామర్థ్యాలు పారిశ్రామిక రంగం వారికి ఏర్పడతాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 3. ఈరోజు ధనుస్సు రాశి వారు పసుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా వేగవంతమైన అనుకూల మార్పులు ఆర్థికంగా చేకూరుతాయి. శుభవార్తలు వింటారు. ఈశాన్య దిక్కు ప్రయాణాలు ఈరోజు మీకు అత్యంత అనుకూలం. గురువారం సందర్భంగా ఈరోజు ధనుస్సు రాశి వారు శ్రీ దక్షిణామూర్తిని చామంతులతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా మానసిక శారీరక రుగ్మతలు కనుమరుగవుతాయి. ఆర్థిక అభివృద్ధి ఆనందాన్ని కలిగిస్తుంది. సాహస నిర్ణయాలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు మకర రాశి వారిని పరిశీలించినట్లయితే శ్రమ అధికమవుతుంది. చేపట్టినటువంటి కార్యక్రమాలపై విముఖత ఉంటుంది. ఉద్యోగ వ్యవహారాల్లో అలజడి ఉంటుంది. కార్యక్రమ నిర్వహణలో లోపాలు వెలుగులోకి వస్తాయి. అయినప్పటికీ స్థైర్యంతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ ద్వారా మెల్లమెల్లగా విజయాలు సాధించగలుగుతారు. అలసత్వంతో కూడినటువంటి కార్యాచరణ తద్వారా ఆలస్యంతో కూడినటువంటి విజయాలు పారిశ్రామిక రంగం వారిని వరిస్తాయి. వ్యాపార ఒప్పందాల విషయంలో వ్యాపార రంగం వారు జాగ్రత్తలు వహించాలి. ఆకస్మిక సమస్యలు మహిళలకు వెలుగులోకి వస్తాయి. విద్యార్థులకి కఠిన పరీక్షలు కొనసాగుతాయి. చేపట్టినటువంటి కార్యక్రమాలపై ఆసక్తి సినీ రంగం వారికి తగ్గుతుంది. క్రమశిక్షణ క్రీడారంగం వారికి లోపిస్తుంది. తద్వారా సమస్యలు వెలుగులోకి వస్తాయి. సరైన నిర్ణయాలు సరైన సమయంలో వైద్య వృత్తి వారు తీసుకోలేకపోతారు. న్యాయవాద వృత్తి వారికి వృత్తిపరమైనటువంటి ప్రతిబంధకాలు కొనసాగుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. ఈ రోజు మకర రాశి వారు తెలుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా ప్రశాంతత పెరుగుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు ప్రమాదాన్ని దూరం చేసి ఆరోగ్య రక్షణకి దోహదపడతాయి. గురువారం సందర్భంగా ఈరోజు మకర రాశి వారు శ్రీ దక్షిణామూర్తిని ఆవు పాలతో భక్తి శ్రద్ధలతో అభిషేకించడం ద్వారా ఆరోగ్య పరిస్థితి మెరుగవుతుంది. తెలివైనటువంటి నిర్ణయాల ద్వారా సమస్యలు పరిష్కరింపబడతాయి. ఆరోగ్య పరీక్షలు ఈరోజు మీకు మేలును కలిగిస్తాయి. ఈరోజు కుంభరాశి వారిని పరిశీలించినట్లయితే శుభవ్యయం ఏర్పడుతుంది. చేపట్టినటువంటి కార్యక్రమాలపై ఆసక్తి పెరుగుతుంది. వాహన సౌఖ్యం కొనసాగుతుంది. వ్యయం ఎక్కువగా ఉన్నప్పటికీ ఆదాయం కూడా సమాంతరంగా పెంపొందింప చేసుకునేటువంటి ప్రక్రియలు కలిసి వస్తాయి. స్థిరమైనటువంటి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. ఆరోగ్య విషయంలో చిరు సమస్యలు కొనసాగుతాయి. చేపట్టినటువంటి కార్యక్రమాలు వ్యాపార రంగం వారికి కలిసి వస్తాయి. ఆందోళనకర పరిస్థితులు స్థిరాస్తి రంగం వారు నియంత్రించగలుగుతారు. క్రమశిక్షణతో విద్యార్థులకి సమస్యలు పరిష్కరింపబడతాయి. సమర్థత పెరుగుతుంది. మహిళలకు సానుకూల నిర్ణయాలు గృహపరంగా లాభిస్తాయి. శుభ ప్రయత్నాలు కలిసి వస్తాయి. శుభవ్యయం పెరుగుతుంది. ఆర్థిక విధి విధానాలతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ వ్యాపారంగం వారికి అనుకూలతను పెంచుతుంది. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 3. ఈరోజు కుంభరాశి వారు ఎరుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా ధైర్యంతో కూడినటువంటి కార్యక్రమాలు సంపూర్ణంగా పూర్తి చేయగలుగుతారు. తూర్పు దిక్కు ప్రయాణాలు ఈరోజు మీకు అత్యంత ప్రయోజనకరం. గురువారం సందర్భంగా ఈరోజు కుంభరాశి వారు శ్రీ దక్షిణామూర్తిని సువర్ణ గన్నేరు పూలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా వ్యయాన్ని నియంత్రించగలుగుతారు. ఆందోళనకర పరిస్థితులు కనుమరుగవుతాయి. వాహన నిర్ణయాలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు మీనరాశి వారిని పరిశీలించినట్లయితే క్లిష్ట సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి. ఆందోళన అధిగమించగలుగుతారు. ఆర్థిక విధి విధానాలు కలిసి వస్తాయి. సమయస్ఫూర్తితో వ్యవహరించగలుగుతారు. తెలివైన నిర్ణయాల ద్వారా విజయాలు ప్రాప్తిస్తాయి. గృహ విషయాల్లో సానుకూల పరిస్థితులు ఆనందాన్ని పెంపొందింపచేస్తాయి. ఉద్యోగ ఉన్నతికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో అనుకూలత పెరుగుతుంది.
ఆరోగ్య రక్షణ చేకూరుతుంది, ఆర్థిక సమర్థత పెరుగుతుంది. వేగవంతమైనటువంటి నిర్ణయాలు, తద్వారా విజయాలు పారిశ్రామిక రంగం వారిని భరిస్తాయి. ఆగిపోయినటువంటి కార్యక్రమాలు వ్యాపార రంగం వారు పునఃప్రారంభించగలుగుతారు. పెట్టుబడులు సునాయాసంగా లభిస్తాయి. కార్యక్రమ నిర్వహణలో ఆశించినటువంటి ప్రయోజనకర కార్యక్రమం కీర్తి క్రీడారంగం వారికి లభిస్తుంది. సానుకూల నిర్ణయాలు పైచవృత్తి వారు కొనసాగించగలుగుతారు. ఓర్పు సహనంతో కూడినటువంటి కార్యాచరణ మహిళలకు లాభిస్తుంది. గృహ విషయాలు అనుకూలిస్తాయి, ఐక్యత పెరుగుతుంది. సమర్థతతో కూడినటువంటి నిర్ణయాలు క్రీడారంగం వారికి లాభిస్తాయి. వ్యవసాయ రంగం వారికి అత్యంత అనుకూలం. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 9. ఈరోజు మీనరాశి వారు తెలుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా ఆర్థిక విషయాలు కలిసి వస్తాయి. తూర్పు దిక్కు ప్రయాణాలు ఈరోజు మీకు అత్యంత అనుకూలం. గురువారం సందర్భంగా ఈరోజు మీనరాశి వారు శ్రీ దక్షిణామూర్తిని చామంతులతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా లాభదాయకమైనటువంటి కార్యక్రమాలు కలిసి వస్తాయి. శుభ ప్రయత్నాలు లాభిస్తాయి. పెట్టుబడులు ఈరోజు మీకు అనుకూలం. శుభోదయం. శుభమస్తు కార్యక్రమంలో జాతక దోషాలు పరిహారాలు అన్న అంశానికి స్వాగతం. మనోజవంతు మాండవ్యం అని ఉపనిషద్ వాక్యం. ఎవరైనా కూడా ఉత్సాహంగా ఉన్నారు అంటే అర్థం మనస్సు సంతోషంతో ఉన్నది అని. ఈ సంతోషాన్ని మనం గమనిస్తే శరీరానికి సంబంధించినటువంటి ప్రాథమిక స్థితి సుఖం అవుతుంది. శరీరం దాటి ఆలోచించేటటువంటి స్థితి మనస్సుకు సంబంధించింది. ఆ మనస్సుకు కూడా కొంత ప్రశాంతత లభించినప్పుడు మనస్సు పొందేటటువంటి స్థితి సంతోషం అవుతుంది. శరీరము మనస్సు దాటి 3వ స్థితి కూడా ఉంది. అది ఆత్మ, అంతరాత్మ. ఇది లోన ఉండేటటువంటి స్థితి. ఎవరైనా కూడా విందామా వద్దా, ఇలా విందామా వద్దా అనేటటువంటి ద్వైతీభావం మనలో ఉన్నది అంటే మనస్సు ఆత్మ రెండూ ఘర్షణ పడుతున్నాయి అని అర్థం. బుద్ధి సంబంధించింది, మనసుకు సంబంధించింది ఒక స్థితి, అది సంతోషము. ఈ స్థితిని మించి ఆలోచించేది ఆత్మ అన్నప్పుడు అక్కడ కలిగేది ఆనందము. ప్రాథమికంగా శరీరానికి సంబంధించింది ఒకటి, మనసుకు సంబంధించింది ఒకటి. ఈ మనసుకు సంబంధించిన స్థితి దాటితే కలిగేటటువంటిది 3వది ఆత్మకు సంబంధించింది ఆనందము అవుతుంది. ఈ ఆనందము మానుషానందము అని ఉపనిషత్తు వర్ణిస్తుంది. ఈ స్థితి రావడానికి నవగ్రహ అనుగ్రహం తప్పనిసరి. శరీరానికి సంబంధించినంత మటుకు కలిగేటటువంటి తృప్తి ప్రాథమికమైనది. ఇది సుఖభావనను కలిగించేది అవుతున్నది. సుఖము, సంతోషము, ఆనందము అన్నప్పుడు అవ్యక్తమైనటువంటి ఆ పరమాత్మ రూపాన్ని వ్యక్త రూపంలో సగుణంగా భావన చేసే నిర్గుణ రూపాన్ని ఏది అన్న ప్రశ్న వేసుకుంటే కనిపించేటటువంటి రూపం శివలింగము. ఈరోజు మాస శివరాత్రి. అభిషేకం అన్నది శివ సంబంధితమే అని గుర్తుపెట్టుకోవాలి. ఇతర ఏది దేవీ దేవతాకమైనటువంటి సందర్భాలలో కూడా అక్కడ అభిషేకం అన్న విషయానికి శరీరం ఉంటుంది కాబట్టి స్నాన సేవ అని చెప్పవలసి ఉంటుంది. అభిషేకము అన్న రూపాన్ని మట్టుకు శివ సంబంధంగానే మనం వినియోగించవలసి ఉంటుంది. ఇతర దేవీ దేవతాకంగా ఉండేటటువంటి అర్చనలలో, పూజలలో, రూపాలలో శరీర రూపంగా ఆ రూపాన్ని మనం గమనిస్తాం. అయ్యప్ప, వెంకటేశ్వర స్వామి, సాయిబాబా, గణపతి, కుమారస్వామి, మహాలక్ష్మి, ఇలా ఏ రూపాన్ని చూసినా ఆ రూపానికి ముఖము, ఇతర అవయవాదులు, కాళ్ళు, చేతులు, విగ్రహ రూపం ఉంటుంది. ఎక్కడ విగ్రహ రూపం ఉంటుందో అక్కడ అలంకారం ప్రాధాన్యతతో కూడుకుని ఉంటుంది. విగ్రహం లేనటువంటి రూపం, నిరాకారమైనటువంటి రూపం, విశ్వవ్యాపితమైన చైతన్యానికి ప్రతీకాత్మకంగా ఉండేటటువంటి నిర్గుణ రూప సగుణ రూప చిహ్నము లింగము కనుక మహాశివరాత్రి, మాస శివరాత్రి, నిత్య శివరాత్రి, యోగ శివరాత్రి, పక్ష శివరాత్రి అని 5 విధాలుగా ఉండేటటువంటి శివరాత్రి త్రయం పంచభావంలో మధ్యమంలో ఉండేటటువంటిది మాస శివరాత్రి. అమావాస్యకు ముందుగా వచ్చేటటువంటి త్రయోదశితో కూడిన చతుర్దశి. జాతక చక్రంలో ఏ విధమైన దోషాలు ఉన్నా కూడా శివానుగ్రహం పొందితే చాలు, ఈశ్వరానుగ్రహం పొందితే చాలు, భయం లేదు అంటూ ఉంటారు ప్రాచీనులు. సంప్రదాయం కూడా శివానుగ్రహం కలిగితే అర్ధాయుష్షు కూడా సంపూర్ణాయుష్గా మార్చుకోవచ్చును అంటూ పురాణ కథల ద్వారా అనేకం మనకు తెలియజేస్తూ ఉంటుంది. లోకంలో తెలియని ఏదో ఒక భయం, బాధ గూడు కొట్టుకొట్టి ఉన్న ప్రస్తుత తరుణంలో కరోనా వంటి వ్యాధులు ప్రపంచమంతా కూడా నెమ్మదిగా కబళించి వేస్తున్నట్లుగా వార్తలు వస్తున్న నేపథ్యంలో
ఈ రోగాలన్నీ కూడా తగ్గుముఖం పడతాయి. ఏది శాశ్వతం కాదు, తగ్గుముఖం పట్టాయి కూడా, ఏ భయము అక్కరలేదు. కానీ నిరంతరం ఈ మనస్సు అనేది కొత్త విషయాన్ని గురించి ఆలోచిస్తూనే ఉంటుంది. ఒకటి పోయిన తర్వాత మరి ఒకటి కూడా రావచ్చు. ఇప్పుడు తగ్గుముఖం పట్టింది, ప్రశాంతంగా ఉన్నాం. ఈ ప్రశాంతత చాలా కాలం ఉండాలి. సుఖస్యానంతరం దుఃఖం, దుఃఖస్యానంతరం సుఖం, చక్రవత్ పరివర్తంతే దుఃఖానిచ సుఖానిచ. సూర్యోదయం అయిన తర్వాత ఉండే ఆనందం మధ్యాహ్న సమయం, సూర్యాస్తమయం చేరుకునే సమయానికి కొంత ఆందోళనకు గురి అవుతుంది మనస్సు. చీకటి పడింది, చీకటి శాశ్వతంగా ఉంటుందా? రాత్రి గమిష్యతి భవిష్యతి సుప్రభాతం, భానోదయిష్యతి హసష్యతి పంకజశ్రీ అంటారు నీతిశాస్త్ర కోవిదులు. సుప్రభాతం అవుతుంది, తెల్లారుతుంది. ఏ వ్యాధి బహుకాలం ఎవరిని హింసించదో. మానవులం మనమంతా కూడా ప్రతి విషయానికి ఏదో ఒక పరిష్కారం కనుక్కుంటాం. పరిష్కారం లభించడంతో అమ్మయ్య అని ఊపిరి పీల్చుకుంటాం. మళ్ళీ ఇంకో సమస్య రాకపోతుందా? ఆనందానికి విఘాతం కలగకపోతుందా? విషాదాంతః ఆనందో బ్రహ్మము అంటుంది నాటక శాస్త్రం. ఎంత ఆనందంగా ఉన్నా అందులో అంతర్గర్భితంగా ఒక సూత్రప్రాయంగా దుఃఖం కనిపిస్తూనే ఉంటుంది. కనుక మనస్సుకు నిరంతరం ఆనందం కలిగేటట్లుగా ఉండాలి. అంటే ఏదైతే 3 భావనలు మనం చేశామో, సుఖము, సంతోషము, ఆనందము అన్న చర్చ చేశామో, ఆ 3వ స్థితి ఆనందం, తాదాత్మ్య స్థితి, అంతకంటే మించినది మరి ఒకటి లేదు. ఇది ఎప్పటికీ ఉండాలి అంటే, ఎటువంటి వ్యాధులు మనల్ని ఇబ్బంది పెట్టకుండా ఉండాలి అంటే శివారాధన చెయ్యాలి. శివానుగ్రహం పొందగోరి నమ శివాయ నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ శివాయ గురవే శివాయ గురవే ఇలా పంచాక్షరి మహామంత్రాన్ని జపం చెయ్యాలి. శుద్ధ జలంతో శివాభిషేకం చేస్తే ఈశ్వరుడు సమస్తము అనుగ్రహిస్తాడు. అల్పాయుష్యం గలవాడు మృకండు మహర్షి కుమారుడు మార్కండేయుడు. 16 ఏళ్ల తర్వాత ఇతడికి మృత్యువు ఉన్నది అంటూ ఈశ్వరుడే పూర్వం హెచ్చరించి ఉన్నాడు. ఎటువంటి కుమారుడు కావాలి? పూర్ణాయుర్దాయం ఉండి పరమ అయోగ్యుడైన కుమారుడు కావాలా? స్వల్పాయుగ్యం కలవాడైనప్పటికీ వివేకి అయిన కుమారుడు కావాలా అంటే ఆ మృకండు మహర్షి స్వల్ప ఆయుర్దాయం కలవాడైనప్పటికీ వివేకి అయిన కుమారుడే కావాలి అని కోరుకున్నాడు. మార్కండేయుడు జన్మించాడు. మృకండ మహర్షి ఆ పిల్లవానికి మార్కండేయుడు తన కుమారుడే కాబట్టి నామకరణం చేసి పంచాక్షరి మహామంత్రాన్ని ఉపదేశించాడు. 16 ఏళ్ళు పూర్తి అయ్యాయి. మృకండ మహర్షి కుమారుడు మార్కండేయుడికి ఆయుర్దాయం పూర్తి అయింది. యమభటులు విచ్చేశారు. పిల్లవాడు మార్కండేయుడు శివాలయంలోనికి వెళ్ళాడు. ఈశ్వరుని కౌగిలించుకున్నాడు. యముడే దిగి వచ్చాడు. లాభం లేకపోయింది. మార్కండేయ అనుగ్రహప్రసాదేన ఈశ్వరుడు ఆ మార్కండేయుడికి పూర్ణాయుర్దాయము, దీర్ఘాయురు ప్రసాదించాడు. ఈశ్వరానుగ్రహం ఇటువంటిది అని చెబుతాయి మన పురాణాలు. కనుక ఏ విధమైన భయం లేకుండా మనం జీవించాలి అంటే మనోసిద్ధి, మనోవృద్ధి, మనోబలం, ఆరోగ్యం కలిగిస్తుంది. అందుకే మనోజవంతు మాండవ్యం అంటూ ఈనాటి భావనను ఇలా ప్రారంభం చేసుకున్నాం మనం. ఇటువంటి ఊహలతో ఈశ్వరుడిని ఆరాధన చేద్దాం. శివానుగ్రహం పొందిన మరుక్షణం ఈ లోకంలో మనకు ఏది భయం కలిగించదు. ఈశ్వరుడున్నాడుగా నా చెంత అనే ధైర్యం మనకు మిగులుతుంది. శివునాజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అని మన పెద్దవారు ఊరికే అన్నారా? కనుక ఏ చీమా మనల్ని కుట్టకుండా ఉండాలి అంటే, ఏ దోమ మన వైపు రాకుండా ఉండాలి అంటే, ఈ చీమా దోమాలేమిటి, ఏ వైరస్ కూడా మనల్ని ఏ విధంగా భయపెట్టకుండా ఉండాలి, ఆనందంగా ఉండాలి అంటే ఆనందము 3వ స్థితి. అలాంటి స్థితి ఈశ్వరానుగ్రహం వల్ల మాత్రమే లభించగలుగుతుంది మనకు. శివారాధన అందుకు పరమైనటువంటి మార్గం. శివారాధన చేద్దాం. ఈశ్వరానుగ్రహం పొందగోరి మనం చేసేటటువంటి అభిషేకాలలో అనేకమైన ద్రవ్యాలు ఉంటాయి. చెరుకు రసంతో, మామిడి పళ్ళ రసంతో, తేనెతో, వివిధమైన ఫల పదార్థాల రసాదులతో కూడా చేస్తూ ఉంటాం. అవన్నీ కూడా కోరికలకు సంబంధించినవి. నిష్కామంగా సమస్త లోకాలలో ఉండే ప్రాణికోటి ఆనందంగా ఉండాలి అనే సంకల్పం కలవారైతే నమ్మకం వింటూ, నమ్మకం చెబుతూ శుద్ధ జలంతో శివాభిషేకం చేస్తే సమస్త లోకాలకు మేలు కలుగుతుంది. గ్రహాలన్నీ కూడా ఈశ్వరానుగ్రహం పొందగోరి ఈశ్వరుని కనుసన్నులలో మెలిగేవే కదా. ఈశ్వరానుగ్రహం పొందగలిగితే గ్రహాలన్నీ అనుకూలిస్తాయి. ఇవి ఈనాటి విశేషాంశాలు. మళ్ళీ రేపు కలుసుకుందాం. అందరి క్షేమాన్ని కోరుదాం అని విన్నవిస్తూ శుభమస్తు. రేపు అమావాస్య తిథి ఉంది.
కృత్తికా నక్షత్రం ఉంది. రేపటి నక్షత్ర బలాన్ని పరిశీలిస్తే ప్రధానంగా అమావాస్య కృత్తికా నక్షత్రంతో కలిసి వచ్చింది కాబట్టి అమావాస్య సూర్యుడికి ప్రియమైన తిథి, కృత్తికా సూర్య నక్షత్రం కాబట్టి సూర్య భగవానుడికి ఎర్రటి పుష్పాలు కుంకుమ కలిపిన అక్షింతలు నీళ్లలో వేసి ఆ నీళ్లతో అర్ఘ్యమిస్తూ ఓం గృణిహి సూర్య ఆదిత్యం అని జపించుకోవటం ద్వారా ఉద్యోగంలో ప్రమోషన్లు పొందటానికి చేసే సర్వ ప్రయత్నాలకు రేపు అనుకూలమైన రోజుగా చెప్పవచ్చు. అలాగే రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళు అధికార పదవుల కోసం చేసే ప్రయత్నాలకు రేపటి నక్షత్ర బలం విశేషంగా సహకరిస్తుంది. ఇంటి యజమాని పితృదేవతలకు తర్పణాలు ఇవ్వటం ద్వారా పితృదోషాలు తొలగింపజేసుకోవటానికి, పితృదేవతల అనుగ్రహం పొందటానికి రేపటి నక్షత్ర బలం విశేషంగా సహకరిస్తుంది. హర హర సుబ్రహ్మణ్యం శివ శివ సుబ్రహ్మణ్యం హర హర సుబ్రహ్మణ్యం శివ శివ సుబ్రహ్మణ్యం. గంగ ఎలా చల్లపరుస్తుందో అంటే కోరిక తీరుస్తుందో సుబ్రహ్మణ్యుడు అలా కోరిక తీర్చగలడు. ఎక్కడ నుంచి ఎక్కడ వరకు అంటే మీకు సామాన్యమైన లౌకికమైన కోరిక దగ్గర నుంచి మోక్షం వరకు ఇవ్వగలిగినటువంటి శక్తి కలిగిన మహానుభావుడు సుబ్రహ్మణ్య స్వరూపం. అందుకే గంగకి ఏ చల్లబరిచే లక్షణం ఉందో సుబ్రహ్మణ్యుడికి ఆ చల్లబరిచే లక్షణం ఉంది. గంగకి ఏ పాప పరిహారం చెయ్యగలిగిన శక్తి ఉందో సుబ్రహ్మణ్యుని యొక్క దర్శనానికి, ఆ నామ సంకీర్తనానికి, ఆయన విభూతి ధారణానికి, ఆయన ప్రసాద స్వీకారానికి అదే శక్తి ఉంది. అందుకే స్వామి అన్న నామం ఆయనకొక్కడికే అన్వయం అవుతుంది. నిజానికి నేను ఏ పేరు ముందు పెట్టకుండా స్వామి అన్నాను అనుకోండి, అప్పుడు అది ఇంకెవరికీ అన్వయం కాదు. ఎందుకో తెలుసా? స్వం అంటే ఆస్తి, స్వామి అంటే తనదైన వాడు అని. ఈ చరాచర ప్రపంచమంతా కూడా ఎవరిది అంటే ఆయనది. అందుకే స్వామి నామము తనంత తాను అన్వయమయ్యేది ఒక్క సుబ్రహ్మణ్యునకే అన్వయం అవుతుంది తప్ప వేరొకరికి ఎవరికీ అన్వయము కాదు. అయితే భక్తితో అది చిట్ట చివర చేర్చడం మాత్రం ఎప్పుడూ తప్పు కాదు. నేను పరమభక్తితో నేను ఒక రూపాన్ని ఉపాసన చేస్తున్నాను అనుకోండి, ఆ ఉపాసన చేసేటప్పుడు ఆ పేరు చివర నేను స్వామినామాన్ని కలిపాను అనుకోండి, అది తప్పు మాత్రం కాదు. అప్పుడు నా దృష్టిలో ఆయన అంతటికీ ప్రభువు అని. అది దోషమని చెప్పను నేను, కానీ స్వామినామం తనంత తానన్వయం అయ్యేది మాత్రం ఒక్క సుబ్రహ్మణ్యుడికి. కాబట్టి ద్వైమాతుర శబ్దము నిజమునకు ఎవరికి అన్వయం అవుతుంది అంటే ఒక్క సుబ్రహ్మణ్యునకే అన్వయం అవుతుంది. అంతటి మహానుభావుడు ఆయన ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ జ్ఞానాన్ని ప్రబోధం చెయ్యాలన్నా, జ్ఞానాన్ని కటాక్షించాలన్నా సరస్వతీదేవి ఎలా అనుగ్రహిస్తుందో, పరమశివుడు ఎలా అనుగ్రహిస్తాడో సుబ్రహ్మణ్యుడు అలా అనుగ్రహిస్తూ ఉంటాడు. అందుకే మీరు కొంచెం జాగ్రత్తగా ఎప్పుడైనా పరిశీలనం చేస్తే భట్టారక అని ఒక శబ్దం ఉంటుంది సంస్కృతంలో. భట్టారక శబ్దం ఎక్కడైనా మీకు కనపడింది అంటే అది పరదేవతానుగ్రహం అని గుర్తు. భట్టారక శబ్దం పరదేవతా స్పర్శ లేకుండా రావు. శృంగార భట్టారక అని కాళిదాసుడి పేరు. ఎందుకంటే శృంగార అన్న మాటకు అర్థం ఏదో శృంగార రసం అని కాదు. శృంగము అంటే కొమ్ము, శిఖరం, ఆర అంటే తిరుగుట. అంటే అంత గొప్ప రచన చేస్తాడు, అంత బాగా చెప్పగలడు. కాబట్టి కాళిదాసుకి శృంగార భట్టారక. భట్టారక అంటే పూజనీయుడు. అంటే అంత గొప్ప రచన చేసినవాడు. అంత గొప్ప రచన చెయ్యగలిగడం ఆయనకి తనంత తానుగా వచ్చింది కాదు, ఉజ్జయిన్ కాళికాదేవి అనుగ్రహం. అలాగే క్రోధభట్టారక దుర్వాసో మహర్షికి ఉన్న పేరు. క్రోధము ఆయన సొత్తు, కోపంగా ఉంటాడు. కానీ ఆయన కోపం ఎప్పుడూ దేని గురించి అంటే శాస్త్రం గురించి కోపడతాడు ఎక్కువ. మీరు కొంచెం జాగ్రత్తగా చూస్తే దూర్వాసుడు అంటారు, తప్పు, అసలు అది ఉచ్చారణ దోషం. దుర్వాసో మహర్షి ఆయన పేరు. దుర్వాసో మహర్షి క్రోధభట్టారక. అందుకే ఆర్యాద్విషతి చేశాడు. ఆర్యాద్విషతి అని కంచి కామాక్షి అమ్మవారి యొక్క పూజా విధానాన్ని నిర్ణయం చేసిన వాడు దుర్వాసో మహర్షి. అందుకే ఇప్పటికీ మీరు కామాక్షి దేవాలయంలోకి వెడితే అమ్మవారి యొక్క ఏకాంత సేవా మందిరం దగ్గరికి వెళ్ళేటప్పుడు మెట్లు ఎక్కుతుంటే ఎదురుగుండా పేటికలో దుర్వాసో మహర్షి కూర్చుని ఉంటారు. అక్కడి పూజా విధానాన్ని నిర్ణయించిన వాడు. అమ్మవారి అనుగ్రహంతో అమ్మవారి గొప్పతనాన్ని 200 శ్లోకాల్లో చెప్పాడు. అందుకని ఆర్యాద్విషతి రచయిత అయ్యాడు. కాబట్టి క్రోధభట్టారక. మూకశంకరులకి కామాక్షి అనుగ్రహం కాబట్టి పలకగలిగారు.
అలా ఒక్కొక్కరు భట్టారక, లలితాపరా భట్టారిక, ఆమెయే పూజనీయురాలు. భట్టారక జ్ఞానం ఎక్కడ కలిగినా అమ్మవారి అనుగ్రహం, జ్ఞానం ఎక్కడ కలిగినా శివానుగ్రహం. సాధారణంగా శివానుగ్రహం జ్ఞానమునకు కారణమవుతుంది. అందుకే జ్ఞానదాత మహేశ్వర అని. జ్ఞానం ఇవ్వాలి అంటే పరమశివుడు ఇస్తాడు. మీరు అందుకే జాగ్రత్తగా గమనించండి, జ్ఞానమిచ్చే లక్షణం ఉన్నవాడు శివుడు. శివుడి చెల్లెలు సరస్వతి. నేను మీతో చెప్పా, తెలిపిద్దరు. అందుకే ఆవిడ సరస్వతి, ప్రవాహస్వరూపిణి. ఆవిడ ఇస్తూ ఉంటుంది. ఎవరికి ఇస్తుంది? తన విద్య యందు మోహమున్నవాడికి ఆపేస్తుంది, కొంతకాలం తర్వాతకి ఇవ్వదు. అనవసరం వీడికి ఇవ్వకూడదని ఆపుతుంది, బాధ పెడుతుంది. అందుకే అంటే నాకెంత ఇస్తాడు, నాకేం చేస్తాడు నేను చెప్పడానికి అన్నవాడిని ఆవిడ అనుగ్రహించదు, సృజన చేకూర్చదు. భూపసభాంతరాళమున పుష్కళవాక్చతురత్వము అంటాడు భర్తృహరి. సభలోకి వెళ్ళి కూర్చుంటే ఏదైనా పలకగలగలిగినటువంటి శక్తిని సృజన అంటారు. అది ఎవరికి ఇస్తుంది అంటే మంచి మనసున్న వాడికి ఇస్తుంది. అందుకే సకృన్నత్వా నత్వా అంటారు శంకరులు. ఆ మంచి మనసున్నవాడు ఒక నమస్కారం చేస్తే చాలు, గంగా ప్రవాహం కిందెడుతుంది ప్రసంగం. అది లేదనుకోండి, విద్య యందు మోహం ఉందనుకోండి, నేను ఇంత కష్టపడి చదివా, నేను ఎందుకు చెప్పాలి వీళ్ళకి, నాకేమిస్తావు అన్నాడు అనుకోండి, కొన్నాళ్లే ఉంటుంది. ప్రవాహ రూపాన్ని పొందకపోతే శారద కృప ఉండదు. అందుకే సరస్వతి అంటే ఒకని యందు ఉండిపోకూడదు, కారణం లేకుండా ప్రవహించాలి. ఏ కారణానికి అంటే అయ్యా మీరు చెప్పండి అని ఇలా నమస్కరించిన వాడు కనపడితే దాచుకోవడం చేతకాక చెప్పేసేవాడు ఎవడున్నాడో వాడు శారదా కటాక్షానికి పాత్రుడవుతాడు. అందుకే శివుడు జ్ఞానప్రదాత, శివుని కన్నా భిన్నం కాని అమ్మవారు జ్ఞానప్రదాత, శివుని కన్నా భిన్నం కాని సరస్వతి జ్ఞానప్రదాత, శివస్వరూపి అయి శివకుమారుడైన సుబ్రహ్మణ్యుడు జ్ఞానప్రదాత. అందుకే నేను మీతో మనవి చేశా, సుబ్రహ్మణ్య సంబంధం జ్ఞాన సంబంధంగా ఉంటుంది అనడానికి కారణం అదే. అందుకే మీరు చూడండి, సుబ్రహ్మణ్యుడు ఎక్కడెక్కడ ప్రధానంగా మీరు చూసినా మహాకవుల్ని, పరమభక్తులైనటువంటి వాళ్ళని అనుగ్రహిస్తూ ఉంటాడు. అది కూడా మహాకవుల్ని ఎందుకు చేశాడంటే భక్తిని ఆధారం చేసుకుని చేశాడు. అరుణగిరినాథర్ అని ఒక ఆయన దక్షిణ దేశంలో కందరానుభూతి అని అద్భుతమైన గ్రంథాన్ని రచన చేశాడు. ఒకానొకప్పుడు ఆయన పైనుంచి కిందకి దూకేస్తుంటే సుబ్రహ్మణ్యుడు పట్టుకున్నాడు, 2 చేతులతో పట్టుకుని ఆయన అనుగ్రహించాడు. ధారాపాతమైనటువంటి కవిత్వం వచ్చింది. కామాక్షి క్షేత్రంలో, ఇప్పటికీ కాంచీపురంలో కుమారకోష్ఠం అని ఒక దేవాలయం. అక్కడే సన్యాస స్వీకారానికి ముందు నేను సన్యాసం తీసుకుంటున్నానని తెలియక ఆఖరి స్నానం బ్రహ్మచారిగా చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి, ప్రాతస్మరణీయులు, కంచికామకోటి పీఠాధిపత్యం వహించిన మహాపురుషులు, వేరొక సుబ్రహ్మణ్యావతారులు, వారు చిట్ట చివరి బ్రహ్మచారి స్నానం కుమారకోష్ఠంలోనే, వారికి తెలియకుండా. ఆ కుమారకోష్టంలో ఒకప్పుడు అనుగ్రహించి కవిత్వం చెప్పించాడు ఒక కవి చేత. నువ్వు చెప్పు, నేను అనుగ్రహిస్తున్నాను, నీలో ఉండి పలుకుతున్నాను అన్నాడు, పోతన గారితో రామచంద్రమూర్తి పలికించినట్టు. ఆయన అంతా పలికాడు, సభ తీర్చాడు, గ్రంథావిష్కరణ సభ. వెళ్ళి సభలో చెప్పన్నాడు. ఆయన వచ్చి చెప్పడం మొదలెట్టాడు. ఏదో ప్రశ్నలు వేశారు. పాపం ఈయన చెప్పలేకపోయాడు. చెప్పలేకపోతే తప్పు పట్టారు, నీకేం చేత కాదు, నువ్వు రాశావని. నేను వస్తున్నాను, నేను చెప్తానని సుబ్రహ్మణ్యుడే వచ్చి మాట్లాడాడు. అది కుమారకోష్టం. అంత గొప్పగా అనుగ్రహించాడు. ఒక రోజున ఎందుకంటే అలా చేయడం, ఆయనలోనే ఉండి ప్రశ్నలకు జవాబులు చెప్పించేయచ్చుగా అని మీరు నన్ను అడగచ్చు. అన్నీ చెప్పించేశాడు అనుకోండి, ఆయనకి సుబ్రహ్మణ్యానుగ్రహం వల్ల నిండైన భక్తి కలిగిన చోట అనుగ్రహిస్తాడు తప్ప ప్రతివాణ్ణి అనుగ్రహించడన్న విషయం తెలియదు. ఆయన కవి అంటారంతే. ఆయన కవి అవ్వడానికి, అంత గొప్ప కవిత్వం రాయడానికి కారణం ఆయన మంచి మనస్సు, ఆయన భక్తికి అలా అనుగ్రహించాడు కవితాధార అని లోకానికి తెలియాలంటే. ఆయన ఒక రోజు చెప్పలేనిది 2వ రోజు సుబ్రహ్మణ్యుడు వచ్చి పూరించి నేనే చెప్పించా వాడితో. ఏమిటి అనుమానం మీకు? ఆయన భక్తుడు చెప్పించా, నువ్వు అహంకారివి, నీ చేత చెప్పించనన్నాడు. జ్ఞానప్రదాత మహానుభావుడు. అందుకే బుద్ధస్వామి దీక్షితరు వారితో కీర్తనలు పలికించడం కాదు, ఏ స్థాయికి తీసుకెళ్ళిపోయాడంటే ఆఖరణ మహారాజా వారు పరిగెత్తుకొచ్చి, అయ్యా నా ఏనుగు విపరీతమైనటువంటి మదాన్ని పొంది అది కట్టు గొలుసులన్నీ తెంపేసుకుని శ్మశానంలోకి వెళ్ళి నిలబడి ఘీంకరిస్తోంది, అలా చేస్తే ప్రభువు మరణిస్తాడంటారు.
కాబట్టి నాకు ఉపద్రవం వస్తోందని భయంగా ఉందన్నాడు రాజు. మీరేం భయపడకండి, అలా జరిగింది అంటే మహారాజన్నా వెళ్ళిపోతాడు, మహాత్ముడన్నా వెళ్ళిపోతాడు, మీరు బెంగ పెట్టుకోకండి, మీరు వెళ్ళరన్నారు దీక్షితుల వారు. ఏనుగు గొలుసులు తింపుకుని శ్మశానంలోకి వెళ్ళడాన్ని రాగాలు కింద మార్చి సంగీత ఇతివృత్తంగా తీసుకుని కామాక్షి పరదేవత మీద కీర్తన పాడారు. ఆఖరి కీర్తనదే. పశుపాశ విమోచని కామాక్షి అని అడిగారు చివరి కోరిక. అమ్మాయిక పశువుగా నాకు కర్మపాశములతో ఉంచద్దు, ఈ పాశములు తెంపి నన్ను పశుపతి ఎందు కలుపు అని అడిగారు. శిష్యులందరూ చూస్తున్నారు కూర్చుని. ఆయన కీర్తన పాడుతుండగా వీణ మీద ఒరిగిపోయారు. ఆయన గుండెల్లోంచి జ్యోతి లేచి వెళ్ళిపోయింది. అందుకే నేను మీకు ఒక పరమరహస్యం చెప్తాను. పరమరహస్యం అంటే నేను ఏదో కనిపెట్టింది కాదు, తత్వాన్ని చెప్పేటప్పుడు ఎక్కడెక్కడ సుబ్రహ్మణ్యానుగ్రహం కలిగిందో అక్కడక్కడ మహాత్ములు శరీరం విడిచిపెట్టినప్పుడు వారి జ్యోతి దర్శనం అవుతుంది. సాధారణంగా మీకు మహాత్ములైన వారు శరీరాన్ని విడిచిపెట్టేటప్పుడు ఏకాంతంలో సమాధిలోకి వెళ్ళిపోతారు. విదేహముక్తి అంటారు, అంటే తాను సాక్షిగా ఉండి శరీరాన్ని పడగొట్టేస్తారు. అది ఏకాంతంలో చేస్తారు, ఎవరిని ఉండనివ్వరు దగ్గర. మహాస్వామి కూడా ఆఖరణ జయేంద్ర సరస్వతి, శంకర విజయేంద్ర సరస్వతి వచ్చి మేము మెద్రాస్ పట్టణానికి వెడుతున్నామంటే శుభం భూయా వెళ్ళమన్నారు. పక్కన పరిచారికులు ఉన్నారు. పీఠాధిపతి అంటే చక్రవర్తితో సమానం, పక్కన పరిచారికులు లేకుండా ఉండకూడదు. వంక పెట్టి బయటికి పంపించేశారు. ఒక్కరే మిగిలారు. అమ్మగారి ఫోటో తీసుకెడుతుంటే ఎప్పుడూ తీసుకొని వారు తీసుకుని నమస్కారం పెట్టి కళ్ళంబట నీరు కార్చారు. ఆఖరిసారి శరీరాన్ని నువ్వు ఇచ్చావు, ఇక శరీరంలో వెళ్లకుండా మీరు చేశారు. కలవై వంక తిరిగి గురువుగారికి నమస్కారం చేశారు. బయటికి వెళ్ళిన పరిచారికుడు లోపలికి వచ్చేటప్పటికీ విదేహముక్తిని పొందేశారు, వదిలిపెట్టేశారు శరీరాన్ని. మహాత్ములు పరమ ఏకాంతంగా శరీరాలు విడిచిపెడతారు. హర హర సుబ్రహ్మణ్యం శివ శివ సుబ్రహ్మణ్యం.